హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. మరికొత్త సరికొత్త అప్డేట్తో మీ ముందుకైతే రావడం జరిగింది. సో నిన్నటి రోజున నరేంద్ర మోడీ గారు పీఎం కిసాన్ నిధులకు సంబంధించి డబ్బులను అయితే విడుదల చేశారనమాట. వరుసగా 19వ విడతకు సంబంధించిన నిధులు అయితే రైతుల యొక్క ఖాతాలకు జమ అయితే కాబోతున్నాయన్నమాట. మరో 48 గంటల్లో అయితే మీ ఖాతాలకు చేరతాయి. సో మీ యొక్క ఖాతాలకు అమౌంట్ పడిందా లేదా ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో అయితే చాలా ఇన్ఫర్మేషన్తో క్లారిటీగా అయితే చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అనేటివి సో నేను మీకు తెలియచేయడం జరుగుతుంది. సో ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే పీఎం కిసాన్ నిధులు వరుసగా 19వ విడతకి సంబంధించిన నిధులను అయితే నరేంద్ర మోడీ గారు రైతుల యొక్క ఖాతాల్లోకి నిన్నటి రోజున కంప్యూటర్ బటన్ నొక్కైతే విడుదల చేయడం జరిగింది. నిన్న కొద్ది శాతం మందికే మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులకు అయితే డబ్బులు అయితే పడినాయన్నమాట. కొంతమందికి బ్యాంక్స్ నుంచి మెసేజ్ అయితే వచ్చాయని చెప్పి కొంతమంది తెలియజేశారు. అయితే ఇప్పటికీ వచ్చినటువంటి సమాచారం ప్రకారము దాదాపు 9.3 కోట్ల మంది రైతులకు 22,000 కోట్లు అయితే నరేంద్ర మోడీ గారు అయితే విడుదల చేశారనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనకు ముఖ్యంగా బ్యాంక్స్ నుంచి మెసేజెస్ వచ్చినటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి మరో 48 గంటల్లో వారి యొక్క ఖాతాల్లోకి డబ్బులు అయితే చేరడం జరుగుతుంది. సో ముందుగా మన యొక్క స్టేటస్ అనేది కరెక్ట్గా ఉందా లేదనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలండి. సో దీనికి సంబంధించి ఫస్ట్లోనే చెప్పారు, ఈకేవైసీ అప్డేట్ చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే ఈ పీఎం కిసాన్ నిధులు అనేటివి విడుదలవుతాయని చెప్పారనమాట. వాటి ప్రకారం ఎవరైతే పీఎం కిసాన్ నిధుల కొరకు బయోమెట్రిక్ అనేది అప్డేట్ చేసుకుని ఉంటారో, అదేవిధంగా మొబైల్ నెంబర్ ద్వారా ఓటీపీ అనేది అప్డేట్ చేసుకుని ఉంటారో ఆ రైతులకు మాత్రమే ఈ యొక్క పీఎం కిసాన్ 19వ విడతకు సంబంధించిన నిధులు అయితే క్రెడిట్ కావాల్సి అయితే ఉంటున్నాయి. సో అయితే ఇప్పుడు మనము మన యొక్క స్టేటస్ అనేది ఏ విధంగా ఉందనేది ఒకసారి చెక్ చేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ నో యువర్ స్టేటస్ అనే లింక్ మీద క్లిక్ చేయాలి. సో ఈ యొక్క వెబ్సైట్ నేమ్ వచ్చేసి pmkisan.gov.in. ఈ యొక్క వెబ్సైట్ని మీ యొక్క మొబైల్లో గూగుల్ క్రోమ్ ద్వారా అయితే సెర్చ్ చేసినట్లయితే ఈ విధంగా వెబ్ పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట. ఓపెన్ అయిన తర్వాత కిందకు వస్తే నో యువర్ స్టేటస్ అనే లింక్ అయితే ఉంటుంది. దీని మీద క్లిక్ చేసేసి సో కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుందండి. ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనము ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. ఫస్ట్ ఎంటర్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని అడుగుతుంది. ఇక్కడ ఏం లేదండి, మీరు పీఎం కిసాన్కి దరఖాస్తు చేసుకున్నప్పుడు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఉంటుంది. ఏపీ వాళ్ళకి ఏపీతో స్టార్ట్ అవుతుంది, తెలంగాణ వాళ్ళకి టీజీతో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది, లేదా టీఎస్తో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఏపీకి సంబంధించిన వివరాలు చెప్తున్నాను కాబట్టి ఏపీ అనే నెంబర్తో స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ మీకు తెలియకపోతే నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ దీని మీద క్లిక్ చేయాలన్నమాట. మన యొక్క రిజిస్ట్రేషన్ యొక్క నెంబర్ అనేది మనం 2 పద్ధతుల్లో అయితే చెక్ చేసుకోవచ్చు. ఒకటి మొబైల్ నెంబర్ ద్వారా, ఇంకోటి ఆధార్ నెంబర్ ద్వారా అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఆధార్ నెంబర్ ద్వారా అయితే చెక్ చేసుకోండి, మ్యాక్సిమం రిజల్ట్ అనేది త్వరగా అయితే వస్తుందన్నమాట. సో రైతు యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా ఏదైతే ఉందో దీన్ని ఇక్కడ ఎంటర్ క్యాప్చాలో ఇచ్చేసి గెట్ మొబైల్ ఓటీపీ అని క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత మొబైల్కి అంటే ఆధార్ లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ అనేది వెళ్తుంది. ఆ ఓటీపీని సబ్మిట్ చేసిన తర్వాత మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు, అదేవిధంగా దాని పక్కన మీ పేరు, రైతు యొక్క పేరు అనేది రావడం జరుగుతుంది. అక్కడ వచ్చినటువంటి రిజిస్ట్రేషన్ యొక్క నెంబర్ని కాపీ చేసుకొని సో ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట. అంటే ఫస్ట్ పేజ్లో చూపించినటువంటి నో యువర్ స్టేటస్ మీద ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ క్యాప్చర్ని ఇక్కడ ఎంటర్ చేసేసి మళ్ళీ గెట్ ఓటీపీ అనుకోవటంగానే మరోసారి ఈకేవైసీ రిజిస్టర్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్తుంది. ఆ ఓటీపీని సబ్మిట్ చేసిన తర్వాత రైతు యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఓపెన్ కావడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి పర్సనల్ యొక్క డీటెయిల్స్ అనేటివి ఓపెన్ అవుతాయి అన్నమాట. ఓపెన్ అయిన తర్వాత అక్కడ ఎలిజిబిలిటీ స్టేటస్ అనేది 3 ఆప్షన్స్ మీకు కనిపించడం జరుగుతుందండి. సో నేను ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక రైతుకు సంబంధించిన వివరాలు అనేటివి ఆల్రెడీ మన యొక్క ఫస్ట్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో ఆ యొక్క వివరాలతో ఉన్నటువంటి వీడియోని డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో అక్కడ గ్రీన్లో 3 టిక్లు అనేటివి ఉండాలి. 3 టిక్లు ఎవరికైతే గ్రీన్లో ఉంటాయో వారికి మాత్రమే ఈ యొక్క పీఎం కిసాన్కి సంబంధించిన నిధులు అనేవి పడతాయి. ఆ 3 టిక్కులు కూడా దేనికి ఉంటాయంటే, ఒకటి వచ్చేసి ఆధార్ సీడింగ్ అనేది ఉంటుంది, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్కి ఆధార్కి సీడింగ్ అనేది ఉంటుంది, ఇంకోటి వచ్చేసి ఈకేవైసీ సీడింగ్ అనేది ఉంటుంది అనమాట. ఈ 3 టిక్కులు అనేవి గ్రీన్లో ఉంటేనే మీకు అమౌంట్ అనేది త్వరలోనే పడుతుంది అనమాట. సో దాని కింద ఇంకొక ఆప్షన్ ఉంటుందన్నమాట. అంటే ఇనెలిజిబుల్ ఎందుకు వచ్చిందని చెప్పి ఆ ఆప్షన్ అనేది ఉంటుంది. ఒకవేళ మీకు అందులో ఏదైనా సరే రెడ్ కలర్లో ఇంటూ కనుక ఉన్నట్లయితే సో మీకు ఎందుకు రిజెక్ట్ అయింది అనేది అక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ పేమెంట్ డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి అన్నమాట. ఈ పేమెంట్ డీటెయిల్స్ అనేటివి ఓపెన్ అయినప్పుడు అక్కడ మీ ఖాతాలకు ఎప్పుడు పడింది, మీ యొక్క అకౌంట్ ఏంది అవన్నీ కూడా చూపిస్తుంది. అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో ఏమీ చూపించకుండా బ్లాంక్లో కనుక ఉన్నట్లయితే మీకు త్వరలోనే డబ్బులు అనేవి పడతాయి. 3 గ్రీన్ కలర్లో ఉండి ఎలిజిబుల్ స్టేటస్ నందు
ఓకేనా. సో ఈ విధంగా ఉన్నటువంటి వాళ్ళకి త్వరలోనే డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయండి. సో ఈ విధంగా మనము మన యొక్క స్టేటస్ అంటే పేమెంట్ స్టేటస్ ఈ విధంగా అయితే చెక్ చేసుకోవాలన్నమాట. సో మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు కనుక ఈ వీడియోని ఎక్కువగా కనుక రీచ్ అయ్యేటట్లు లైక్ చేయడం ద్వారా, షేర్ చేయడం ద్వారా చేసినట్లయితే నేను మీకు ఆన్లైన్లో లైవ్లో అయితే క్లియర్గా అయితే చూపిస్తాను. మరొక వీడియో ద్వారా పేమెంట్ స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకుంటున్నాను అనే దాని మీద మీకు సపరేట్గా ఇంకొక వీడియో అయితే చేసి పెడతానండి. సో మీరు మంచి రెస్పాండ్ ఇవ్వాలి. తప్పకుండా నేను మీకు మరొక వీడియో అయితే తీసుకురావడం జరుగుతుంది. ఇలాంటి అప్డేట్స్ అనేటివి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ అవుతాయండి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకున్నటువంటి వాళ్ళకి కూడా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తున్నాను. తప్పకుండా మా టెలిగ్రామ్ ఛానల్ని విజిట్ చేయండి. విజిట్ చేసి డైలీ కూడా కంటెంట్ అనేది పోస్ట్ అవుతుందా లేదా ఒకసారి చూసుకోండి. మీకు కన్ఫర్మ్గా నచ్చుతుంది. డైలీ వస్తున్నటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా తెలుసుకొని నేను మీకు అక్కడ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఏ విధంగా అయితే మెసేజెస్ రూపంలో ఫార్వర్డ్ చేసుకుంటారో సేమ్ అదే విధంగా నేను మీకు అక్కడ ఫార్వర్డ్ చేస్తాను. మీకు అందరికీ కూడా ఉపయోగపడతాయి అన్నమాట. ప్రభుత్వం నుంచి రిలీజ్ అయ్యేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన అప్డేట్స్ అనేటివి పోస్ట్ చేస్తానండి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి లైక్ చేసి వెళ్ళండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.